అప్పట్లో ఒకటి ఉండేవాడు 30th రిలీజ్ అయిందండి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ క్రిటిక్స్ దగ్గర నుంచి, ఆడియన్స్ దగ్గర నుంచి. అండ్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని కథను నమ్మాం. అండ్ ఒక మంచి సినిమా అవుతుందని ఖచ్చితంగా నమ్మాం. కానీ ఇంత యునానిమస్గా రెస్పాన్స్ ఉంటుందని వీ హ్యాడ్ కాన్ఫిడెన్స్, బట్ మరీ ఎంత యునానిమస్గా ఉంటుంది అనుకోలేదు. సో థ్యాంక్స్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి. అండ్ వితౌట్ యువర్ సపోర్ట్ నాకు తెలిసి ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేది కాదు. సో ప్రతి ఒక్కరికి నాకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను ఇమ్తియాజ్ అలీ అనే క్యారెక్టర్ చేశాను, నురుద్దీన్ మొహమ్మద్ ఇమ్తియాజ్ అలీ. సో నేను ఇప్పటివరకు ఒక 2 సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లు చేశాను, రౌడీ ఫెల్లో అవసరాలు. సో దానికంటే కొంచెం కొత్తగా ఉండాలి. అండ్ స్క్రిప్ట్ రాసినప్పటి నుంచే ఒక ముస్లిం క్యారెక్టర్ అనుకున్నాం. సో నాకు ఒక కొత్త డైమెన్షన్ ప్లే చేయడానికి అవకాశం వచ్చింది. అండ్ నాకు ఆ కల్చర్ గురించి తెలుసుకోవడానికి వచ్చింది. అండ్ ఇట్ వాస్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. తను నమ్మింది ఒక సిద్ధాంతంగా ఫాలో అవుతాడు. సో దానివల్ల ఇంకోరు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చూడటం. సో తన వల్ల ఇబ్బంది పడిన రైల్వే రాజు తన మీద ఎలా రివర్స్ అయ్యాడు అనే దాని గురించే మెయిన్ థింగ్ అండి. సో ఇట్స్ బీన్ ఐ నీడ్ సాగర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సాగర్ ఫస్ట్ కాదండి, అయ్యారే అనే సినిమా తీసేది దీనికంటే ముందు. సో ఇది సాగర్ సెకండ్ ఫిలిం. కానీ ఆల్మోస్ట్ నాకు సోలో అయిపోయిన తర్వాత తనకు కథ చెప్పాడు అయ్యారే రిలీజ్ తర్వాత. ఆ కథ నచ్చలేదు నాకు. దాని తర్వాత విష్ణుతో ఆల్మోస్ట్ ఒక 2 years ట్రావెల్ చేసి స్క్రిప్ట్ రాయడం జరిగింది. అండ్ తను చూడడానికి చిన్నగా ఉంటాడు కానీ మనిషి చాలా నాలెడ్జ్ ఉంది. అండ్ ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది ప్రతి ఎలిమెంట్ని తను ఎంత డీటెయిల్గా తీసుకొచ్చాడు. అండ్ తను స్ట్రెంగ్త్ రైటింగ్. సో అందరూ ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ సాగర్ డైరెక్షన్ గురించి కూడా చాలా మంచి అప్లోజ్ వస్తుంది. సో వెరీ హ్యాపీ. మేము నమ్మిన ఒక అతను ఇంత మంచి పేరు రావడం, ఈ సినిమాకి మాకు హెల్ప్ అవ్వడం. అండ్ సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకెన్నో చేయాలని సాగర్ మనస్ఫూర్తి కోరుకుంటాను. శ్రీ విష్ణు నాకు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఫ్రెండ్ అండి. అండ్ నా బాణం నుంచి ప్రతి సినిమాలో తన సపోర్ట్ నాకు చాలా ఉంది. సో కథ పరంగా కానీ తనతో చాలా డిస్కస్ చేస్తాను నేను. తను స్క్రిప్ట్ సెలెక్షన్, స్క్రిప్ట్ మీద జడ్జ్మెంట్ బాగుంటుంది. సో అలాగే ప్రతినిధి అనే స్క్రిప్ట్ కూడా ఇద్దరం చేసాం. సో అండ్ తనతో జర్నీ ఈజ్ ఆల్వేస్ ఇట్స్ బీన్ అ మెమరబుల్ జర్నీ ఈ 10 years. అండ్ ప్రతి సినిమా జర్నీలో తను ఉన్నాడు. అండ్ అప్పట్లో కూడా ఉండేవాడు ఈజ్ మోర్ స్పెషల్. సో ఖచ్చితంగా దిస్ జర్నీ విల్ కంటిన్యూ. అండ్ హీఈస్ అ టెరిఫిక్ ఆర్టిస్ట్. సో ఈ సినిమాతో ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. అండ్ హీస్ ప్రూవ్డ్ వాట్ హీస్ కేపబుల్ ఆఫ్. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా సాగర్ రాసేటండి. సో సాగర్ హాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ తెలుగు కానీ. సో డైలాగులు అంటే ఐ ఎంజాయ్డ్. ఈ డైలాగులు చెప్పడం నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ బాగా కనెక్ట్ అయ్యారు అందరు డైలాగ్స్కి. చాలా సింపుల్గా ఉంటాయి, అలాగే హార్డ్ హిట్టింగ్ ఉంటాయి తన డైలాగ్స్. సో ఐ థింక్ ఖచ్చితంగా వెరీ గుడ్ అప్లాజ్ తన డైలాగ్స్కి ఈ సినిమాలో. అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. సాగర్కి ఒక మంచి బ్రేక్ వచ్చింది. ఇట్ వాజ్ నాట్ ఏదో ఆడుతూ పాడుతూ చేసిన సినిమా కాదు. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అ జర్నీ ఆఫ్ 3 years. సో 3 సంవత్సరాలు కష్టపడినందుకు ఇలాంటి ఒక మంచి ఫలితం దక్కినందుకు అందరం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ పాటలు సాయి కార్తిక్ అందించారండి. అండ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ సిచ్యువేషనల్ ఈ సినిమాలో. అండ్ వీవ్ ట్రైడ్ ఒక కవాలి కైండ్ ఆఫ్ అ సాంగ్ ఈ సినిమాలో, ఒక ప్రాపర్ ఉర్దూ సాంగ్. సో డిఫరెంట్ ఆల్బమ్ సాయి కార్తిక్కి ఇప్పటివరకు చేసిన ఆల్బమ్స్తో పోలిస్తే. అండ్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సురేష్ శివన్. అండ్ కొత్త అబ్బాయి. అండ్ హీస్ డన్ వండర్ఫుల్ జాబ్. తను ఆల్మోస్ట్ ప్రతి సీన్ని ఎలివేట్ చేసిన విధానం కానీ. అండ్ ఎవ్రీ వన్ ఇస్ ప్రైజింగ్. తనని చాలా మెచ్చుకుంటున్నారు అందరూ. సో హీ హ్యాస్ లాట్ ఆఫ్ టాలెంట్. హీఈస్ వర్కింగ్ ఫర్ అవర్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఆల్సో. సో a talent to watch out for. మా ప్రొడక్షన్ టీమ్ దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ అండి. అంటే వితౌట్ ఒక్కరి సపోర్ట్ లేకుండా కూడా ఈ సినిమా నాకు తెలిసి ఇంత రెస్పాన్స్ ఉండేది కాదేమో. ఎడిటింగ్ చంటి గారు కానీ, చంటి గారి అసిస్టెంట్స్ కానీ, అండ్ నవీన్ అండ్ హిస్ టీమ్, కెమెరామెన్, సాయి కార్తిక్స్ మ్యూజిక్, సురేష్ శివన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎవ్రీ డిపార్ట్మెంట్ అండి. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి. అండ్ మా అదర్ డైరెక్టర్స్ అజయ్ వర్మ అని తను హెల్ప్ చేసిన విధానం కానీ, లేకపోతే మా అనదర్ ప్రొడక్షన్ వేణు కానీ,
సో ఎవ్రీ వన్ హ్యాడ్ దర్ ఇన్పుట్స్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ వితౌట్ ఒకరి సపోర్ట్ లేకుండా కూడా ఐ డోంట్ థింక్ అప్పట్లో కూడా ఉండేవాడు విల్ రిమైన్ అప్పట్లో కూడా ఉండేవాడు. సో ఐ నీడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ సినిమాకి పనిచేసిన లైట్ మెన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ టీం వరకు వితౌట్ ఒకరి సపోర్ట్ లేకుండా ఈ సినిమా ఇలా ఉండేది కాదేమో. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకుండా అప్పట్లో ఒకడు ఉండేవాడు విల్ నాట్ బీ ది సేమ్. గౌతమిపుత్ర శాతకర్ణి 12th రిలీజ్ అవుతుందండి. అండ్ మీ అందరికంటే ముందు కొన్ని సీన్స్ చూసే అవకాశం దొరికింది నాకు. అండ్ నేను ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ గాన్ బీ మన తెలుగు హిస్టరీ గురించి కాదు, ఇట్ విల్ బీ హిస్టారికల్ ఫిల్మ్ ఇన్ తెలుగు సినిమా ఆల్సో. కొన్ని సీన్స్ కానీ క్రిష్ గారు తీసిన విధానం కానీ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆ సినిమా అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్లో అంత కంటెంట్ని ప్రజెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు, దట్ వార్ వార్ బేస్డ్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ క్రిష్ గారికి ఆల్ ద బెస్ట్ కంటే కంగ్రాట్స్ చెప్పడం కరెక్ట్. సో కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఎప్పటి నుంచి అనుకుంటున్నామండి బాలయ్య గారితో ఒక సినిమా చేయాలని. లెట్స్ సీ. వీ బీన్ లుకింగ్ ఫర్ రైట్ స్క్రిప్ట్. ఒక మంచి కథ దొరికితే చేస్తాం. కథలో రాజకుమారి షూటింగ్లో ఉందండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఉంది లాస్ట్ స్టేజ్. మార్చ్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అండ్ ప్రొడక్షన్ సైడ్ నీది నాది ఒకే కథ శ్రీ విష్ణుతో ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయిందండి. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ఫెబ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఫ్యూ ప్రాజెక్ట్స్ నా సైడ్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. అండ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సైడ్. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.